హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చి వంటకి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కదా, పూజకి లేట్ అయిపోతుందనేసి ఫ్రైడ్ రైస్ చేస్తే త్వరగా అవుతుంది, పిల్లల్ని బిన్నే స్కూల్కి పంపించవచ్చు అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. బియ్యం కడిగి పెట్టేసి బయటంతా ముందే క్లీన్ చేసి పెట్టినాను. అది ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు చిన్నదిగా సింపుల్గా పెట్టేసుకొని ఎర్రమట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎర్రమట్టి కూడా పెట్టేశాను. కడపట్టికి ఎల్లో కలర్ పెయింట్ కొట్టడం వలన తెల్ల ముగ్గు వేస్తుంటే చాలా బాగా కనపడుస్తుంది కదా. ముగ్గు చూసారా, చాలా సింపుల్గా ఉంది. అలాగే మా ఇంటి దగ్గర క్లైమేట్ ఇలా ఉంది. ఒక పక్క రైస్కి పెట్టేశాను, ఇంకో పక్కన పాలు కాగినాయి, అవి దేవుడికి అనేసి తీస్తున్నాను ఒక గ్లాసు. అలాగే నూనె కూడా వేడి చేస్తున్నాను, దీపానికి కొద్దిగా గట్టి అయ్యిందనేసి. వర్షాకాలం కాబట్టి నూనె కొద్దిగా గట్టి అవుతుంది, అప్పుడు లైట్గా కాంచుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు నూనె పెట్టేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు కొద్దిగా, చెక్క లవంగా కొద్దిగా వేశాను. ఎర్రగడ్డ కరివేపాకు వేసి లైట్గా వేయించుకున్న తర్వాత క్యారెట్ బీన్స్ ముందే కట్ చేసుకున్నాను, అవన్నీ వేసి వేయించేసాను. క్యారెట్ బీన్స్తో పాటు ఒక ఆలుగడ్డ కూడా వేశాను. క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మొక్కజొన్న ఒక హాఫ్ తీసుకొని కట్ చేసుకున్నాను. క్యారెట్ బీన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత మొక్కజొన్న వేసుకున్నాను, అది కొద్దిసేపు వేగితే చాలు. 2 స్పూన్లు ఉప్పు, హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. అలాగే ఒక టమోటా వేశాను. కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత కారం 1 స్పూన్ వేశాను, హాఫ్ స్పూను ధనియాల పొడి వేశాను. కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా సిమ్లో వేయించుకోవాలి. అంతా వేగిన తర్వాత దించుకొని కొంచెం గుజ్జు సపరేట్ చేశాను, క్యారీ వరకు కలిపేసి క్యారీకి వేసి ఇచ్చాను. పిల్లలకు కొద్దిగా పెట్టించాను, వాళ్ళు తినేలోపు నేను క్యారీ కట్టేశాను. గ్లాస్ కదండి, కొంచెం స్లోగా కడుతున్నాను. ఫాస్ట్గా చేశానంటే పడిపోయి పగిలిపోతుంది గ్లాసు. లంచ్ బాక్సులన్నీ కట్టేసి లంచ్ బ్యాగ్లో పెట్టించేశాను. పిల్లల పని అంతా అయిన తర్వాత దీపం కడుక్కున్నాను, వాటికి పసుపు కుంకుమంతా పెట్టేసుకుంటున్నాను. సోమవారము విగ్రహాలు పటాలన్నీ తుడిచేసి క్లీన్ చేసి పెట్టినాను. ఈరోజు వచ్చి జస్ట్ దీపం ఒక్కటి మాత్రం క్లీన్ చేశాను. వంట అంతా చేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ కొద్దిగా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసి అయ్యే కాడికి లేట్ అయింది. ఇక దీపాలకన్నిటికీ రెడీ చేసుకుంటున్నాను.
ఇక దీపానికి ఒత్తులు వేసుకుంటున్నాను. 3 ఒత్తులు తీసుకొని ఒకటిగా చేసి వేశాను. ఇక మా చిన్నమ్మ ఏదో మాట్లాడిస్తుంటే దానికి సమాధానం చెప్తూ చేసుకుంటూ ఉన్నాను. దీపం కిందికి ప్లేట్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. అలాగే పూజ రూమ్లోకి నీళ్ళు 1 గ్లాస్ తీసుకున్నాను. ఇక రెడీ చేసి పూజ రూమ్ దగ్గరికి ఎత్తుకొని వెళ్ళిపోయాను. నేను శుక్రవారం మాత్రం ఏదో ఒక ప్రసాదం పెడతాను. ఈరోజు కేసరి చేశాను. రవ్వ 1 గ్లాస్ తీసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత నెయ్యి 1 స్పూన్ వేసి వేయించాను. రవ్వ 1 గ్లాస్ అయితే నీళ్లు 3 గ్లాసులు పక్కన కాంచి పెట్టుకున్నాను. రవ్వ వేగిన తర్వాత ఆ నీళ్లు పోసి కలబెట్టేశాను. రవ్వ నీళ్ళంతా లాగేసుకున్న తర్వాత చక్కెర వేసుకున్నాను. చక్కెర రవ్వతో మిక్స్ అయ్యేంత వరకు వేయించుకునేసి ఇక దించే ముందు నెయ్యి వేశాను. దేవుడికి నైవేద్యంగా పాలు కేసరి చేశాను. ఇక పూజ అంతా చేసేసుకున్నాను. మల్లెపూలు రోజా పూలతో రెడీ చేసుకున్నాను. చూసేందుకు చాలా బాగుంది కదండి. పూజ అంతా అయిన తర్వాత టీ పెట్టాను. మా వారికి 1 గ్లాసు, మా పాపకి నేను తీసుకొని తాగేశాం. నైట్ పుదీనా చట్నీ చేశాను. పుదీనా 1 కట్ట, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కడిగేసుకొని లైట్గా ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఉద్దిపప్పు కొద్దిగా, శనగగింజలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి వేయించుకున్నాను. ఫస్ట్ మిక్సీలో శనగగింజలు, ఉద్దిపప్పు వేసుకొని గరుగ్గా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకున్నాను. వాటర్ ఏమీ పోయకుండా జస్ట్ అట్ట 2-3 సార్లు తిప్పుకున్నాను మిక్సీ. చట్నీని మరీ నున్నగా వేసుకోకూడదు. చట్నీకి పోపు పెట్టేశాను. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.